अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरवे गौरचन्द्राय राधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। ओं नमो पंकजनाभाय नमो पंकजमालिने नमो पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। श्री जगद्गुरु की जय, श्रील प्रभुपाद की जय, श्रीमद् भगवद गीता की जय, समस्त भक्तकोट वृंद की जय। हरे कृष्ण। శ్రీ గురుభ్యో నమః. మనందరి యొక్క గురువులందరినీ కూడా వారి యొక్క పాదాలను ఆశ్రయిస్తూ మనము ఈ భగవద్గీతకు స్వాగతం సుస్వాగతం. అందరికీ కూడా అందరూ ఎంతో మీరు ఉత్సాహంగా ఎన్ని పనులున్నా కూడా మీరు ఇక్కడికి రావడానికి ప్రయత్నించడమే ఒక యజ్ఞాన్ని సంకల్పించినటువంటి గొప్ప ఉద్దేశంతో ఇది సమానం అవుతుంది. యజ్ఞం చేయడానికి ఎవరైతే ఎంత ఉత్సాహంగా చూపిస్తారో కానీ ఆ యజ్ఞానికి మనం అందరూ కూడా అక్కడికి చేరుకోవాలి, ఆ యజ్ఞాన్ని సందర్శించాలి అని అనుకోవడం కూడా ఆ యజ్ఞఫలం అనేది మనకు సంప్రాప్తిస్తుంది అని ఈ యజ్ఞ ఫలమైనటువంటి శ్రీమద్ భగవద్గీత మనకు ఆ ఫలితాన్ని మనకు అందిస్తుంది. ఇలాంటి ప్రేరణతో ఇలాంటి ఉత్సాహంతో మనం శ్రీమద్ భగవద్గీతని ఎంతో ఆనందంగా మనము త్రికరణ శుద్ధిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. పరమాత్మ ఎంతో సులువుగా మనకు అర్థం చేయించడానికి ప్రయత్నిస్తారు. ముందుగా ఆయన యొక్క ఆశీస్సులు తీసుకొని మనము ఇంతవరకు కూడా 2వ అధ్యాయంలో ఓం ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయ యోగశాస్త్రేణ శ్రీకృష్ణార్జున సంవాదే ద్వితీయోధ్యాయః. హరి ఓం తత్సత్. సో ఇప్పుడు మనము ద్వితీయ అధ్యాయాన్ని భగవంతుడు మనకు ఆ ఉపదేశాన్ని అందిస్తున్నారు. మనం చక్కగా వినడానికి మనం కూడా ప్రయత్నిస్తున్నాము. అలాగే ఇప్పుడు మనము స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాల గురించి ఒకదాని తర్వాత ఒకటి భగవంతుడు మనకు ఉపదేశం చేస్తున్నారు. ఆ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటారు, ఎలా వ్యవహరిస్తారు, ఆ స్థితప్రజ్ఞత్వాన్ని ఎలా సంపాదించుకుంటారు అనే దాని గురించి రకరకాలుగా మనకు పై శ్లోకాలలో అందిస్తూ వచ్చారు. ఈ విధంగా మనం ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. క్రమక్రమంగా మనం ఇంద్రియ నిగ్రహం అనేది సాధించుకోవాలి. అదే ఉన్నతమైన స్థితి అని మనం చెప్పుకుంటూ వస్తూనే ఇంకొక మార్గంగా మనకు చరిత్రలో భక్తులలో ఈ స్థితప్రజ్ఞతను సంపాదించుకున్నటువంటి భక్తుల యొక్క చరిత్రలను వినడం ద్వారా కూడా సాయిరామమ్మ సో మనము భగవంతుడు కొన్ని మార్గాలని సాధనలని దారులని మనకు ఉపదేశిస్తున్నారు. ఎలా ఆ స్థితప్రజ్ఞతను ఆ స్థిరత్వాన్ని ఆ బుద్ధి యొక్క స్థిరత్వాన్ని ఎలా ఉంచుకోవాలో వివిధ రకాల మార్గాల ద్వారా చెప్పిస్తున్నారు. మనం కూడా మెల్లమెల్లగా అడుగులు వేస్తూ మెల్లమెల్లగా కొద్దిగా అర్థం చేసుకోవడానికి మనం కూడా ప్రయత్నిద్దాము. మన యొక్క ఈ ప్రయత్నంతో పాటు భగవంతుని యొక్క కృప కూడా ఉండాలి అనేదే మనకు తెలుస్తుంది. ఎందుకంటే భగవంతుని పట్టుకోవాలంటే లేదా భగవంతుని యొక్క జ్ఞానాన్ని, ఎందుకంటే భగవంతుడి జ్ఞానస్వరూపం మనం చెప్పుకున్నాం కదా, ఆ జ్ఞానాన్ని మనం అందుకోవాలంటే మన ప్రయత్నం కూడా చాలా ఉండాలి. అది ఒకటి. అలాగే భగవంతుని యొక్క కృప కూడా ఉండాలి. ఈ 2 అంగుళాలు అనేదే మనకు ముఖ్యం. అంతే కదండి. యశోదమ్మ ఎప్పుడైతే భగవంతుణ్ణి ఆయన్ని పట్టుకుందామని చూస్తే పట్టుకొని కట్టేద్దామని చూసేప్పుడు ఎప్పుడు ఎంత పెద్ద తాడు తీసుకున్నా కూడా 2 అంగుళాలు తక్కువ వస్తుంది. అక్కడ ఉండేటువంటి మొత్తం తాడుని తెప్పించేశారు యశోదమ్మ. ఇంత పెద్ద తాడుని తీసుకొచ్చేసాను కదా, ఈ గోకులంలో ఉండేటటువంటి మొత్తం తాడుని తీసుకొచ్చాను, ఇంకా కన్నయ్యనే కట్టేద్దాం అనుకుని ఎంతో ప్రయత్నించారు. అప్పుడు కూడా 2 అంగుళాలే మిగులుతూ
ఆ 2 అంగుళాల యొక్క పరమార్థం ఏమి అంటే మన యొక్క పరిశుద్ధమైన ప్రేమతో కూడినటువంటి ప్రయత్నం. అవునా కదండి? మొదలో కష్టం అనిపిస్తుంది, రాను రాను అదే అమృతంలాగా మనకు ఆ శక్తిని మనకు ప్రసాదించి ఆ రుచిని మనము తెలుసుకుంటూ ఆ రసాన్ని మనము అర్థం చేసుకుంటూ ఆ రసాన్ని గ్రహించి మెల్లమెల్లగా ఏమనిపిస్తుంది, మనకు సులభంగా అనిపిస్తుంది, మృదువుగా అనిపిస్తుంది. ఆ మృదుత్వము ఆ ప్రయత్నమే ప్రేమగా మారిపోతుంది. అప్పుడు ఏం చేశారు అమ్మ ఎంతో కష్టపడ్డారు, ఇంకా మొత్తం గోకులమంతా పరిగెత్తారు, కానీ కన్నయ్య ఎంతో తప్పించుకొని గోడలు దుంకి వెళ్ళిపోతున్నారు. ఇంకా అమ్మకి యశోదమ్మకి ఇంకా అలసట వచ్చేసింది. ఎప్పుడైతే అలసట వచ్చేసి ఇంకా నేను చెయ్యలేను అని అనుకున్నారో అప్పుడు భగవంతుడిలో ఉండేటువంటి ఆ కృపాశక్తి బయటకి వచ్చేసింది. భగవంతుడికి ఎన్నో శక్తులు ఉన్నాయి, అవునా కదండి? ఐశ్వర్య శక్తి, విభూత శక్తి, ఇలా ఎన్నో శక్తులు ఉంటాయి. కానీ ఎప్పుడైతే అమ్మ అలసిపోయారో, తన భక్తురాలు అలసిపోయారో అప్పుడు కృపాశక్తి అన్నిటికంటే అద్భుతమైంది దయాశక్తి బయటకు వచ్చేసింది అనమాట. ఆ దయాశక్తే ఇంకా అమ్మవారు అలసిపోయారు, అమ్మగారు నేను ఇంకా పట్టుబడిపోదాం అని భగవంతుడు నిర్ణయించుకుంటేనే ఆయన పట్టుబడతాడు. దేనికి పట్టుబడతాడు? ఆ ప్రేమకి పట్టుబడతాడు. కాబట్టి అలాంటి ప్రేమను మనము సంపాదించుకోవాలి అని ఇక్కడ మనకు ఈ 2 అంగుళాలు మనకు అంతర్భావాన్ని సూచిస్తుంది. అదేవిధంగా మనం కూడా ఏం చేస్తాము, ఈ భౌతిక వస్తువులన్నింటినీ కూడా పక్కన మెల్లమెల్లగా పట్టేసుకొని అన్నింటినీ పక్కన పెట్టేసుకొని ఏం చేస్తున్నాం, మెల్లమెల్లగా ఏం చేస్తున్నాం, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతూ వస్తున్నాం. మనం ఒక అడుగు వేసామనుకోండి, భగవంతుడు 10 అడుగులు వేసేస్తాడు. కాబట్టి మనం 1 అడుగు వేసిన తర్వాత 2వ అడుగు ఉండదండి, 11వ అడుగు ఉంటుంది. ఇంకా మాట్లాడితే 12వ అడుగు. ఈజీ కదండి, ఎంత సులభం కదండి. ఒక నిచ్చెనలో 1 స్టెప్ ఎక్కామనుకోండి, భగవంతుడు కనికరిస్తే 10 అడుగుల్ని దాటేయచ్చు. అంతే కదండి. మనం చిన్నపిల్లవాడు కష్టపడితే మనమే అయ్యో పిల్లవాడు నా కోసము వస్తున్నాడని చెప్పి ఏం చేస్తాడు, భగవంతుడు శక్తినిస్తాడు, తల్లిదండ్రులు శక్తినిస్తారు. అలా భగవంతుడు అందరికంటే కృపామయుడు కాబట్టి ఆ కృపాశక్తిని మనకు అందిస్తాడు. మనం ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఇది అర్థం చేసుకున్న దాంట్లో ఇది కష్టంగా ఉంది, నేను అర్థం చేసుకోలేను, నేను చేయలేను, ఈ సాధన నా వల్ల కాదు అనుకోవాల్సినటువంటి అవసరం ఏమాత్రము లేదు. మనం ఎంత చక్కగా వస్తున్నామండి. ఇవన్నీ కూడా భగవంతుడు చూస్తున్నారు. మనకి ఇంకా ఇంతకంటే సులభంగా భగవంతుడు చేసేస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇంకొక దారి ఏంటి అంటే, అలాంటి ఉత్తముడు, అలాంటి యోగ్యులు, అలాంటి యోగ్యత కలిగినటువంటి ఋషుల యొక్క చరిత్రలను మనం విన్నామనుకోండి, ఇది ఒక సాధన. మనం చేసే ప్రయత్నం ఓకే బాగానే ఉంది, కానీ ఎవరైతే ఈ స్థితప్రజ్ఞతను ఆల్రెడీ సాధించారో భక్తి యోగా ద్వారా, భక్తి ద్వారా, అలాంటి వారి యొక్క ఋషుల మహానుభావుల యొక్క తత్వవేత్తల యొక్క ఆ వృత్తాంతాన్ని విన్నామనుకోండి, ఎప్పుడైతే మనం చెప్పామనుకోండి, అప్పుడు మన నోరంతా కూడా పరిశుద్ధం అయిపోతుంది. అప్పుడు మనం ఎలాంటి మాటలు అంటే అలాంటి మాటలు మాట్లాడము. భగవంతుని తప్ప ఇంక అన్యమైన మాటలను మాట్లాడము. అంటే మనకి ఇష్టం ఉండదన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు ఏదైనా మాట్లాడేస్తాము, కానీ ఎప్పుడైతే మనం భక్తిలోకి వచ్చామో, భక్తిలో కీర్తన చేశామో, జపం చేశామో, భగవంతుని గురించి స్మరిస్తామో, అప్పుడు ఏమవుతుంది, మనకే అనిపించేస్తుంది, మన స్పృహకే అనిపిస్తుంది, అయ్యా ఈ మాటల్ని నేను మాట్లాడకూడదు, మెల్లమెల్లగా తగ్గిస్తాం. అలాగే అన్ని ఇంద్రియాలు కూడా అలానే చేస్తాయి. అది ఎప్పుడు ఇదొక సాధనం ఏంటంటే, అలాంటి వారి యొక్క వృత్తాంతాన్ని, అనుభవాన్ని మనం విన్నామనుకోండి, ఆ సత్పురుషుల యొక్క కృప కూడా మనకు వస్తుంది. ఎంత ఈజీ చూడండి. గొప్ప భక్తుల గురించి మనం విన్నామనుకోండి, ఆల్రెడీ సాధన చేసిన వాళ్ళు, ఆ శక్తి కూడా వాళ్ళ దయ కూడా మనకు వచ్చేస్తుంది. ఎంత ఈజీ అండి. వాళ్ళ దయ వచ్చేది కాకుండా, భక్తుల దయ వచ్చేది కాకుండా, భగవంతుడి దయ కూడా ఎంత సులభతరం చేస్తున్నారండి భగవంతుడు. ఈ ప్రేరణతో మనము ఆ వృత్తాంతం ఏదో అర్థం చేసుకున్నాము. సునస్సేపోపాఖ్యానం, అదొక ఉపాఖ్యానం. సునస్సేనుడు, ఆ సునస్సేపుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నారు. ఆయన పెద్ద మహానుభావుడు. ఆయన ఎంతో యోగ్యత కలిగిన వారు. ఎంత యోగ్యత కలిగిన వారంటే, ఎవ్వరికీ కూడా సృష్టిలో ఇంతటి యోగ్యత లేదు అని భావించి ఆయన యొక్క చరిత్రని మనము చెప్పామనుకోండి, మన నోరు శుభ్రమైపోతుంది. అలాగే విన్నామనుకోండి, మన చెవే కాకుండా మన మనస్సు కూడా శుభ్రమైపోతుంది. విన్నంత మాత్రమే జరిగిపోతుందండి ఇదంతా. మరి చెప్పితే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. మరి ఈ 2 కాకుండా ఇంకా ఏం చేయాలి, వాళ్ళ యొక్క అంశాలను, వాళ్ళ కీర్తిని మనం విన్నామనుకోండి, మన మనసులో కూడా వాళ్ళకి ఎటువంటి సంస్కారాలు ఉన్నాయో,
వాళ్ళకి ఎటువంటి జ్ఞానం ఉందో అది కూడా మనకి వచ్చేస్తుంది. వాళ్ళ యొక్క కీర్తిని మనము గొప్పతనాన్ని మనం వింటే అలాంటి యోగ్యత మన మనసులో ఒక విత్తనంలాగా మారి అదే మొక్కగా మొలకెత్తుతుంది. అలాంటి యోగ్యత మనకు కూడా సాయిరాం మనకు కూడా ఆ యోగ్యత అనేది సిద్ధిస్తుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఈ వేదవాక్యం ప్రకారం ఎప్పుడైతే ఈ ఉపాఖ్యాన్ని మనం వింటామో వాళ్ళందరికీ ఇక్కడ ముఖ్యంగా ఈ సునస్సేపుడు గురించి ఆ మహర్షి గురించి వింటే ఆయనకి వరుణదేవుడు అనుగ్రహించాడు కాబట్టి వరుణదేవుడికి సంబంధించినటువంటి రోగాలు లేదా జబ్బులు ఏమన్నా ఉన్నాయనుకోండి అవి మన దగ్గరికి దరి చేరవు అని ఇక్కడ ఫలస్మృతి ముందుగానే చెప్పేస్తున్నానండి. ఫలస్మృతి మామూలుగా అయితే చివరిగా చెప్పాలి ఫలస్మృతి, కానీ మనం ముందే చెప్పేసుకుందాం. అవునా కదా? అప్పుడు మనకు ఎంతో ధైర్యము ఒక ఆసక్తి అనేది మనకు లభ్యమవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా మామూలుగా అయితే మనకి జంతువులకి పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే అవి కూడా ఆహార సంపాదన చేస్తుంటాయి, శరీరాన్ని వృద్ధి కోసం పాటుపడుతూ ఉంటాయి. మనం కూడా అంత కాకపోయినా కొంతైనా ఈ శరీరాన్ని పోషించుకోవడానికి మనము కృషి చేస్తూ ఉంటాం. మరి ఎక్కువ తక్కువ అనేది మన వ్యక్తిత్వాన్ని బట్టి అనేది ఉంటుంది. మనిషి బట్టి మారుతూ ఉంటుంది. ఎంతసేపు నా శరీరం గురించే నాకు ధ్యాస ఉందనుకోండి, అప్పుడు దేహంతో ఆ జంతు దేహంతో నా శరీరం అనేది సమానము అయిపోతుంది. మరి అలాంటి జంతువులు కూడా యజ్ఞయాగాదుల్లో ఉపయోగిస్తున్నారు. అవునా కదండి? అవి శరీరాన్ని వృద్ధి చేసుకుంటున్నాయి, మనము శరీరాన్ని వృద్ధి చేసుకుంటున్నాం, పోషణ చేసుకుంటున్నాం. మరి ఆ జంతువులకి ఎంత అదృష్టం చూడండి, అవి యజ్ఞయాగాదులకు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ఆవు తీసుకోండి, ఆవు లేని ఒక యజ్ఞం కొనసాగుతుందా? ఆవు యొక్క పేడతో ఏం చేస్తారు? సంరక్షణ చేస్తారు, అక్కడంతా శుద్ధి చేస్తారు. మొదటిగా ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమమైనటువంటి ఎటువంటి యజ్ఞమైన యాగమైన మొదట కావలసింది గోమాత మాత్రమే. అవునా కదండి? ఆ గోమూత్రంతో పరిశుద్ధం చేస్తారు, ఆ పేడతో అలుకుతారు. అవునా కదండి? మళ్ళీ గోవుని తీసుకొచ్చి ఆ పాలతో ఏం చేస్తారు? అభిషేకాలు చేస్తారు. కాబట్టి చూడండి, ఆ ఆవు కూడా మనకంటే గొప్ప స్థితి లభించింది. అలాగే అశ్వమేధ యజ్ఞంలో చూడండి, అశ్వాన్ని ఉపయోగిస్తారు. మళ్ళీ ఏ యజ్ఞంలో ఉపయోగిస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. చూడండి ఎంత చక్కగా. అంటే మనం తక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాటికంటే ఎక్కువ ఉన్నత స్థితిని మనము సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు. అవునా కదండి? మొదట ఎవరి స్థితి ఎట్లాంటిదో మనం అర్థం చేసుకోవాలి కదండి. అలాని మనం కుంగిపోకూడదు, బాధపడకూడదు. అంతకంటే గొప్ప స్థితిని భగవంతుడు మనకి ఇస్తారు. ఆ నమ్మకంతో మనము ఉండాలి. కాబట్టి ఆ పశువులు కూడా ఆ జంతువులు కూడా యజ్ఞానికి ఉపయోగపడుతున్నాయే. మరి నా శరీరం ఎందుకు ఉపయోగపడుతుందయ్యా అనేది మన యొక్క జ్ఞానం అనేది ఉండాలి. అలాగే ఇంకా రెండో విషయంగా ఏముండాలంటే, ఇప్పుడు ఈ వస్తువు ఉందనుకోండి, ఈ వస్తువు ఇలానే స్థిరంగా ఉంది, ఇది కదలదు. అవునా కదండి? ఇది ఒక జడ పదార్థం. మరి నేను, నా మనసు, నా బుద్ధి స్థిరంగా ఉందా? మనసు వెళ్ళిపోతుంది, బుద్ధి వెళ్ళిపోతుంది, ఇంద్రియాలు వెళ్ళిపోతాయి. ఆ వస్తువుకైనా, ప్రాణం లేని వస్తువు అయినా స్థిరంగా ఉందే. మరి నా మనసు, నా ఇంద్రియాలు, నా బుద్ధి ఏమవుతున్నాయండి? ఏది కనపడితే కళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఏదంటే వింటే ఆ చెవి అక్కడికి వెళ్ళిపోతుంది. నోరు ఏదంటే అది వెళ్ళిపోతుంది. ముక్కు ఏదంటే అది వాసన. ఎంతసేపు ఇంద్రియాలు కదులుతూనే ఉన్నాయండి. స్థిరంగా ఉన్నాయా? నేను జడ పదార్థం కంటే కూడా తక్కువ స్థితిని కలిగి ఉన్నాను. అవునంటామా కాదంటామా? ఎవరి యొక్క మనసు స్థిరంగా ఉందండి ఇక్కడ? కొందరు మహానుభావులు ఉన్నారు, వారి గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, మనలాంటి సామాన్యుల గురించి. అవునా కదండి? సామాన్యులే రేపు దైవత్వాన్ని పొందుతారు అనేది ఇంట్లో మనం ఉన్నాం. కాబట్టి ఆ జడత్వ స్థితిని కూడా నేను కలిగి ఉండడం లేదు. ఓ భగవంతుడా, అందరికంటే నా స్థాయి చాలా తక్కువగా ఉంది, కానీ మిమ్మల్ని పొందాననుకోండి, మీ జ్ఞానాన్ని పొందాననుకోండి, మీ ఉపదేశాన్ని నేను అర్థం చేసుకున్నాయి, ఆచరించాననుకోండి, అప్పుడు ఆ ఆచరించడానికి ఆ శక్తిని మీరు నాకు ప్రసాదించండి అని ఆ దేవదేవుణ్ణి మనము ప్రార్థించాలి. ఇది ప్రార్థన. మన ప్రార్థన ఏముంటుందండి? అయ్యా నేను ఇంటికి పోతానే, ఇంట్లో వంటంతా అయిపోవాలి. అవునా కదండి? బయటకు పోతే నాకు అన్నీ వచ్చేయాలి. ఇది మన ప్రార్థన. మా పిల్లలు బాగుండాలి అంటే అది తప్పేం కాదు, కానీ చెప్తున్నాం మన ప్రార్థనలు ఎలా ఉంటాయి అనేది మనం చెప్పుకుంటాం. అంటే ఎంతసేపు కూడా ఈ శరీరం గురించే
మన ప్రార్థనలు ఉంటాయి తప్ప ఈ శరీరంలో లోపల దాగి ఉన్నటువంటి అసలైన శరీరం గురించి మనము ప్రార్థించము. కాబట్టి అసలైన శరీరం గురించి మనము ప్రార్థించాలి అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. నాకంత జ్ఞానము లేదు, అంత రియలైజేషన్ అనేది మనకు లేదు కాబట్టి మనం చెప్పేసుకోవాలి. కాబట్టి సునస్సేప మహర్షి గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. అది ఎక్కడ ఉంది అంటే ఐతరేయ అరణ్యంలో, అంటే వేదాలలో ఈ వృత్తాంతం అనేది ఉంది. అందులో భాగంగా మనం హరిశ్చంద్రుడి గురించి మనం చర్చించుకోవాలి. హరిశ్చంద్రుడు అంటే వేదాలలో ఈ ఐతరేయ అరణ్య కాండలో ఉన్నటువంటి హరిశ్చంద్రుడు. ఈ హరిశ్చంద్రుడు వేరే, సత్య హరిశ్చంద్రుడు వేరే. ఈ సత్యహరిశ్చంద్రుడు ఈయన సత్యహరిశ్చంద్రుడు కాదు, హరిశ్చంద్రుడు మాత్రమే, ఆయన సత్యహరిశ్చంద్రుడు. మరి ఈ హరిశ్చంద్రుడు ఒక మహారాజు, ఆయనకి పిల్లలు లేరు. పిల్లల కోసం మనం ప్రార్థిస్తారు కదండి, యథావిధంగా ప్రార్థించారు. ఎవరిని ప్రార్థించారంటే ఈసారి వరుణదేవుడిని. వరుణుడు అంటే ఎవరండి? వెరీ గుడ్. వర్షాన్ని అయితే ఎవరు కురిపిస్తారో వాళ్ళని వరుణదేవుడు, ఆయన్ని ప్రార్థించారు. అయ్యా నాకు సంతానం లేదు, మీరు నాకు సంతానాన్ని ప్రసాదించండి. ఒకవేళ మీరు నాకు సంతానాన్ని ప్రసాదించారనుకోండి, తిరిగి ఆ పుత్రుని మీకే తిరిగి ఇచ్చేస్తాను. ఇలాంటి కోరిక ఎవరైనా కోరుకుంటారండి? కోరుకుంటారా? మరి ఈయన కోరుకున్నాడు, ఈ హరిశ్చంద్రుడు కోరుకున్నాడు. అలాగైనా పుత్రుడిని ప్రసాదిస్తారేమో అనేటువంటి ఆశతో అలా కోరుకునేశాడు. ఈ వరుణదేవుడు ఇదేంటి కోరిక, నువ్వు నన్ను అడిగావు బాగానే ఉంది, అంతవరకు బాగుందయ్యా, మళ్ళీ తిరిగి ఇవ్వడం ఏంటయ్యా, సరే నీ ఉద్దేశం నీ సంకల్పం నేనెందుకు కాదనాలి, ఓకే అనేసి ఆయనకి పుత్రుడిని ఇచ్చేశారు. ఎప్పుడైతే పుత్రుడిని వరంగా ఇచ్చేశారో ఆ తర్వాత చిన్న బాబు వచ్చాడు, కొంచెం ఆడుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు వరుణదేవుడు వచ్చేసాడు, అయ్యా నీ మాట ప్రకారము ఈ పుత్రుడిని నాకు ప్రసాదించి. అప్పుడు పుత్రవాత్సల్యం వచ్చేసిందండి ఈయనకు. అయ్యో చిన్న బాబుని నేను ఎలా ఇవ్వాలి, ఇంకా కూడా తన పాలు కూడా మానలేదు, నేను ఎలా ఇవ్వాలి అయ్యా, మీరు ఏమనుకోకపోతే, ఇంకా నాకు పుట్టినాడని కూడా జ్ఞాపకం లేదు, మీరు కొద్ది రోజుల తర్వాత వస్తారా, సరే అని వెళ్ళిపోయారు. ఇలా ఒక 10 సార్లు వచ్చారు. 10 సార్లు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఈసారి వరుణదేవుడి కోపం వచ్చేసింది. అయ్యా నువ్వు సత్యసంధస్తుడివి కాదు, నువ్వు మాట మీద సత్యం వాక్యం మీద నువ్వు నిలబడడం లేదు, నువ్వు అసత్యం కోసం వెళ్ళిపోతున్నావు, సత్యసంధస్తుడు కాదు నువ్వు అని చెప్తున్నారు. కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి జలంధర అనేటువంటి రోగాన్ని శాపంగా ఇచ్చేశాడు. ఈసారి రోగం ఇచ్చారు. అది ఎలాంటి రోగం అంటే కడుపంతా ఉబ్బిపోతుంది, కడుపంతా నీరు చేరిపోతుంది, దానివల్ల బాధ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అది తట్టుకోలేనటువంటి స్థితిలో ఆయన హరిశ్చంద్రుడు వచ్చేశారు. ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఈ బాధ భరించలేక, సరే ఈ వరుణదేవుడికి మనము మాట ఇచ్చిన విధంగా ఈ పుత్రుని తిరిగి ఇచ్చేద్దామనేసి ఆయన సంకల్పించుకున్నారు. వరుణదేవుడిని పిలిచారు. ఆ వరుణదేవుడిని పిలిచడం అంటే ఎలా ఉంటుంది అంటే, ఆయన ఎన్నో యాగాన్ని నిర్వహించాలి, యాగశాలలను నిర్మించాలి. ఆ యాగశాలలో ఋత్వికులందరినీ పిలిపించి, ఋత్వికులు అంటే మీరు భయపడద్దని, బ్రాహ్మణులు వేద మంత్రాలు చదివే వాళ్ళని పిలిపించాలి, అందరినీ పిలిపించాలి, మంత్రోచ్చారణ చేయాలి, ఈ మంత్ర ఉచ్చారణ అన్ని వేదాల ప్రకారం అన్ని మంత్రాలు చదవాలి. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని మీరు నాకు ఇస్తారనుకోండి, ఒక పువ్వుని, ఇదిగో అమ్మాయిని ఇస్తారు, ఒక చిన్న వస్తువు అయితే, మరి ఇంకొంచెం పెద్ద వస్తువు అనుకోండి, ఒక పెద్ద ప్రాపర్టీ అనుకోండి, దాన్ని ఏం చేస్తారు మీరు, నాకు రిజిస్టర్ చేసి ఇస్తారు, అంటే ఒక పత్రపూర్వకంగా ఇస్తారు. అవునా? ఇక్కడ ఎంతమంది ఇస్తారండి ప్రాపర్టీ రాసి చేస్తారు నాకు, అలా చేయాలి. మరి ఇక్కడ ఏం చేయాలి, పుత్రున్నే ఇచ్చేయాలి. పుత్రుని ఇవ్వాలంటే దాని యొక్క నియమం ఏంటి అంటే, ఆ యాగం ద్వారా ఈ మంత్రం ద్వారా అయ్యా ఈ పుత్రుణ్ణి నేను నీకు సమర్పిస్తున్నాను అని హరిశ్చంద్రుడు అనాలి మంత్రోచ్చారణ ద్వారా. ఆయన ఏం చేయాలి, వరుణదేవుడు నీ పుత్రుణ్ణి నేను స్వీకరిస్తున్నాను అని ఆయన కూడా మంత్రం అనేది మంత్రోచ్చారణ అనేది చేయాలి. ఇది అన్నమాట పద్ధతి. ఈ కార్యక్రమం బాగా జరిగిపోయింది, ఇంకంతా ప్రారంభమైపోయింది. ఋత్వికులందరూ మంత్రాలన్నీ చదివేస్తున్నారు ఆల్మోస్ట్. ఆ పిల్లవాడు కొంచెం పెద్ద అయ్యాడు కదండి, కొంచెం చిన్న పిల్లవాడు. ఆ పిల్లవాడికి పక్కింటి వారు ఎవరో, ఇలా శాంతమ్మ వారు ఎవరో చెప్పేశారనమాట, అయ్యా ఇంకొక విషయం చెప్పాలి, ఇప్పుడు వరుణదేవుడికి ఇవ్వడం అంటే వరుణలోకానికి తీసుకెళ్ళారనమాట ఆ బాబుని. ఆ బాబుని ఏం చేయాలి తెలుసా, తీసుకుని అడవుల్లో వదిలేయాలి. ఆ పిల్లవాడిని ఎవరు అన్నం పెట్టకూడదు, తన బాగోగులు చూడకూడదు, తను ఎలా అయిపోయినా సరే వాళ్ళు పట్టించుకోకూడదు. ఒకవేళ పెద్ద అయ్యాడనుకోండి పెళ్లి చేయకూడదు, ఇంకా అరణ్యం వైపే ఈ లౌకిక ప్రపంచంతో అతనికి ఎటువంటి సంబంధము ఉండకూడదు. ఆయన అడవిలోనే ఆ అడవి మృగాలతో ఆ సంపదలో ఆయన ఏమున్నాడు ఏముంటుందో అది తిని ఆయన బతికి ఏదో ఒక రోజు శరీరాన్ని వదిలేయాలి. ఇదండి వరుణుడికి ఇవ్వడం అంటే ఈ నియమం అన్నమాట.
ఇప్పుడు ఆ పిల్లవాడికి ఈ వృత్తాంతం అంతా ఎవరో పక్క వాళ్ళు చెప్పేశారు. ఆ పిల్లవాడు భయపడిపోయాడు. ఇంకా మీ అమ్మ నాన్నల్ని నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలి, అడవుల్లో వెళ్ళిపోవాలి, అక్కడ మృగాలు ఉంటాయి, నిన్ను తినేస్తారు, ఇది అది చెప్పేటప్పటికి ఆ పిల్లవాడికి భయం వేసేసి పారిపోయాడు. ఎప్పుడైతే పారిపోయాడో ఇంకా వరుణుడు వచ్చేసారు. తీరా చూస్తే పిల్లవాడు లేడు. ఇంకా ఏమైంది అంటే వరుణుడి కోపం వచ్చింది. నువ్వు ఇంతకుముందు అబద్ధం చెప్పావు, అసత్యం మాట్లాడావు, మాట మీద నిలబడలేదు. ఇప్పుడు చూస్తే నువ్వు పిల్లవాడు వెళ్ళిపోయాడు, నువ్వే పంపించేసి వెళ్ళిపోయాడని నాకు మోసం మాటలు చెప్తున్నావు. ఇంకా నాకు ఎక్కువ కోపం అనేది, క్రోధం పెరిగిపోతుంది అంటే ఇప్పుడు హరిశ్చంద్రుడికి భయమైపోయింది. చాలా భయపడ్డాడు అనమాట. ఇంకా ఎటువంటి సామాన్యం నాకు ఇస్తాడో అనే భయంతో ఏం చేశాడు, అయ్యా మీరు శాంతించండి, ఒకవేళ నా పిల్లవాడు లేకపోతే ఏదో ఒక బ్రాహ్మణ పిల్లవాడిని తెచ్చి మీకు సమర్పించేస్తాను, మీరు ఏమైనా చేసుకోండి అని మాట ఇచ్చారు. సరే, బ్రాహ్మణ పిల్లవాడితే నాకు ఇంకా మంచిది, నాకు చాలా ఇష్టము అన్నారు. ఆ ఒప్పందం జరిగిపోయింది. వెంటనే ఈ మహారాజు వచ్చి తన రాజభటులందరినీ 4 దిక్కుల, ఉత్తరం దక్షిణం ఉన్నాయి కదా ఈ మూలలన్నీ, అన్ని దిక్కులకు పంపించేశారు. ఎక్కడైనా సరే ఎవరికైనా బ్రాహ్మణ పిల్లవాళ్ళు దొరికితే వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి యాగశాలలో పెట్టి ఆ వేద మంత్రాల ప్రకారం, ఆ శాస్త్రం ప్రకారం ఆ పిల్లవాడిని, ఆ తంతు ప్రకారం ఆ పిల్లవాడిని వరుణుడికి సమర్పించేయాలి. ఇలా వెతుకుతూ ఉండగా వాళ్ళకి ఏమీ కనిపించలేదు. కాకపోతే అజయ్ గర్తుడు అనేటువంటి ఒక పెద్ద మహర్షి ఉండేవారు. అజయ్ గర్తుడు ఆయన పేరు. ఆయన కూడా పెద్ద మహర్షి. ఆయన కూడా చాలా తత్వవేత్త, చాలా జ్ఞాని, చాలా సిద్ధి సంపాదించిన వాడు, యోగ్యత కలిగిన వాడు. ఆయనకి అన్నీ ఉన్నాయి. కాకపోతే కటిక దరిద్రం అనేది ఆయనకు ఉంది. అంటే పిల్లవాళ్ళని కూడా పోషించుకోలేని స్థితిలో ఆయన ఉన్నాడు. చాలా బాధపడుతున్నారు. సో వీళ్ళు రాజభటులు వెతుకుతున్నారు ఈ బ్రాహ్మణ పిల్లవాళ్ళ కోసం. అజయ్ గర్తుడు ఆ మహర్షి కూడా ఎదురొస్తున్నారు 3 పిల్లవాళ్ళతో. వీళ్ళు రాజభటులు మాట్లాడారు, అయ్యా మా పరిస్థితి, మీ 3 పిల్లల్లో ఒక పిల్లవాడిని మాకు ఇస్తే మేము ఇంటికి తీసుకెళ్ళి మాకు ఇలా ఈ మొత్తం వృత్తాంతం చెప్తారు. అప్పుడు అజయ్ గర్తుడు ఎటువంటి కోపం తెచ్చుకోకుండా, నాకేం బాధ లేదు, కానీ 3 పిల్లవాళ్ళు ఉన్నారు, మొదటి వాడిని మేము ఇవ్వము, ఎందుకంటే తండ్రికి చాలా ఇష్టం. మరి చివరి వాడు ఎవరు, తల్లికి చాలా ఇష్టం, అవునా కదండి. మరి మధ్యవాడు గురించి ఎవరు కూడా మాట్లాడటం, అవునా కదండి. ఎంత బాధ వచ్చేసిందండి ఒక పిల్లవాడికి. మళ్ళీ పెద్దవాడేమో ఆనందపడిపోయాడు, చిన్నవాడు ఇంకా ఆనందపడ్డాడు. ఎందుకంటే ఆ తల్లి ఆ పిల్లవాడిని కౌగిలించుకునింది. ఇంకా మధ్యం వాడిని తండ్రి అడగలేదు, తల్లి అడగలేదు, ఇద్దరికీ ముద్దు లేదు, వదులుకోవడానికి సిద్ధమైపోయారు. ఇలా సిద్ధమయ్యేటప్పటికి ఆ అబ్బాయికి చాలా బాధ వేసింది. అంటే నేనంటే ఎవరికి ఇష్టం లేదు అని చాలా బాధపడ్డాడు. చూడండి, ఒక చిన్న పిల్లవాడి యొక్క ఆ మానసిక స్థితి ఎలా ఉంది అనేది మనం చిన్న పిల్లవాడి నుంచి ఇప్పుడు నేర్చుకుంటాం, అవునా కదండి. అప్పుడు ఆ పిల్లవాడు ఏమనుకుంటాడు, అమ్మ నాన్నకి నేను ఇష్టం లేదన్నటువంటి కోపము ఆ అబ్బాయి తెచ్చుకోలేదు. ఎందుకంటే ఆయన అలాంటి సంస్కారం అనేది ఉంది. కాబట్టి ఈ మాట ప్రకారం తండ్రి నన్ను వెళ్ళిపోమంటున్నాడు కాబట్టి ఆ రాజభటులతో రథం ఎక్కేసి ఆ పిల్లవాడు బాధతోనే వెళ్ళిపోయాడు. కానీ తండ్రి ఇచ్చిన మాటని నేను నెరవేర్చాలి, ఆ సత్యవాక్కుని నేను పరిపాలించాలి అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ చాలా బాధగా ఉన్నాడు. కానీ తల్లిదండ్రుల మీద ఎటువంటి ద్వేషము ఆయనకి లేదు. చూడండి, ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు మన ద్వేషాన్ని పెట్టుకుంటున్నాడు ఈ పిల్లవాడు, లేదు. ఇది స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణమే కదండి, అవునా కదండి. బాధ వచ్చినప్పుడు బాధపడ్డాడే కానీ తన కర్తవ్య నిర్వహణ చేస్తూ వచ్చాడు, సత్యవాక్య పరిపాలన చేస్తూ వచ్చాడు. అలాగే తల్లిదండ్రుల మీద ఎటువంటి ద్వేషము లేదు. వెళ్ళిపోయాడు, నేరుగా వెళ్ళిపోయి ఎవరు ప్రేరణ లేకుండా యాగశాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉండగా అక్కడ వశిష్ఠ మహర్షి ఆయన ఎదురయ్యారనమాట. ఎప్పుడైతే విశ్వామిత్ర మహర్షి కూడా అక్కడ ఉన్నారు. ఋత్వికులలో ఆయన కూడా ఒకరు. ఆయన కూడా వేద మంత్రోచ్చారణ చేస్తున్నారు. ఆయన చూడగానే ఆయన్ని దర్శించారు. ఆయనకి ఆ పిల్లవాడికి ఎందుకు అనిపించింది, ఈయనైతే నాకు సహాయపడతాడు, ఈయనని రక్షించమన్నా అని మనం కోరుకుందామని అక్కడికి వెళ్ళి ఆ విశ్వామిత్రుడిని ప్రార్థించి దండం పెట్టి నమస్కరించి ఆయన పాదాల మీద పడి, స్వామి నాకు ఇలాంటి బాధ వచ్చింది, నాకు తల్లిదండ్రుల మీద ఎటువంటి ద్వేషము లేదు, కానీ నాకు అడవికి పోవాలంటే చాలా భయంగా ఉంది, మీరు మీరే రక్షించాలి అని ఎంతో వినయంతో ప్రార్థించాడు. వెంటనే విశ్వామిత్రుడు కరిగిపోయాడు. ఇంత చిన్న పిల్లవాడికి ఎంత సంస్కారము. విశ్వామిత్రుడికి ఒక లక్షణం ఉందంటండి, మనము ఎంతో వినయంతో భక్తితో ఆయన ఎటువంటి కోరిక కోరినా కూడా ఆయన మొత్తం తపస్సు యొక్క ఫలాన్ని కూడా మనకి ఇచ్చేసి ఆయన మన కోరికల్ని తీర్చివేస్తారు. మరి ఈ పిల్లవాడు వెళ్ళి నమస్కరించి, అయ్యా నా పేరు సునస్యేప, ఏమని చెప్పాము,
సునస్యేప, నా పేరు సునస్యేపుడు. సునస్యేప అంటే అది ఒక కుక్కకు సంబంధించినటువంటి పేరు. సునకం అంటే ఏంటండి? సునస్యేపుడు అతని పేరు. ఎప్పుడైతే నా పేరు సునస్యేపుడు అని చెప్పగానే మహర్షికి విశ్వామిత్రుడికి చాలా బాధేసింది. అయ్యయ్యో, ఇదేంటి కుక్క పేరు పెట్టుకున్నారే, వాళ్ళ తండ్రి ఎందుకు పెట్టారో తెలియదు, ముగ్గురికి ఎలాంటి పేర్లో పెట్టాడు, అయ్యయ్యో అని దయతలిచాడు. మరి నా వృత్తాంతం ఇదండి, నన్ను రక్షించగలిగేది మీరొక్కరే అని ప్రాధేయపడ్డాడు. వెంటనే ఆయన యొక్క మనసు మొత్తం కరిగిపోయింది. ఆ బాబుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, అయ్యా నేను ఏదైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే నిన్ను నేను రక్షిస్తాను అనే వరాన్ని ఇచ్చేశాడు. వెంటనే విశ్వామిత్రుడికి 100 మంది పుత్రులు ఉన్నారు. వెంటనే లోపల ఉండేటువంటి ఆ 100 మంది పుత్రుల్ని పిలిపించారు. పిలిపించి, అయ్యా ఇలా ఈ అబ్బాయి పరిస్థితి ఉంది, మీలో ఎవరైనా ఒక్కరు, ఈ 100 మందిలో మీరు ఒకరు వచ్చేసి అరణ్యానికి వెళ్ళిపోవాలి, వరుణుడికి మిమ్మల్ని ప్రసాదించేస్తాను అని అడగగా ఈ 100 మంది తిరగబడ్డారు. అయ్యా మీరు తండ్రేనా? ఏమనుకుంటున్నారు మీరు? ఆ పిల్లవాడిని ఎవరో ఒళ్ళో కూర్చోబెట్టుకొని మమ్మల్ని అరణ్యంలోకి వెళ్ళిపోమంటారా? అసలు మీ తండ్రేనా అని 100 మంది అడిగారు. 100 మంది చెప్పి మేము వెళ్ళము అని వాళ్ళు తిరస్కరించారు. వెంటనే విశ్వామిత్రుడి కోపం వచ్చి, మీరు నన్నే అధిక్షేపణ చేస్తారా? మీరు ఆ అడవుల్లో బందిపోట్లుగా తయారైపోండి అని వాళ్లకు శాపం చేశారు. కాబట్టి ఈ 100 మంది కూడా అరణ్యం పాలు బందిపోట్లలాగా తయారై వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదంతా ఎవరు గమనిస్తున్నారంటే సునస్యేపుడు చూస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఏమన్నా మనకు సమస్య తీరిందా? లేదు. వాళ్ళేమో అడవికి వెళ్ళిపోయారు, ఇక్కడ పుత్రుడు లేరు, ఏం చేయాలి? విశ్వామిత్రుడు చాలా ఆలోచించారు. సరే ఈ అబ్బాయిని ఎలా అయినా సరే మనం కాపాడాలి అని చెప్పి, అయ్యా ఓ పని చేద్దాం, నేను నీకు ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని నువ్వు త్రికరణ శుద్ధిగా, శ్రద్ధగా, నువ్వు యోగ్యతగా నువ్వు ఆ మంత్రాన్ని చెబితే ఆ మంత్రం యొక్క ఫలితం ఎలా ఉండాలంటే అంత శుద్ధంగా ఉండాలి. నువ్వు చెప్పే మంత్రోచ్చారణ చేసే ఆ ఏకాగ్రత బట్టి, ఆ శ్రద్ధ బట్టి, ఆ భక్తి బట్టి ఆ మంత్రానికి యోగ్యతను దేవతలు మనకిస్తారు. కాబట్టి నువ్వు వరుణుడి యొక్క మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. ఆ మంత్రాన్ని నువ్వు ఎంతో ప్రేమగా, శ్రద్ధగా నువ్వు స్తుతించు. ఆయన కరిగిపోతాడు, ఆ మంత్రోచ్చారానికి ఆయన కరిగిపోతాడు. మనం ఏమైనా సరే అండి, ఒక పాయసం తయారు చేసామనుకోండి, ఆ పాయసాన్ని వాళ్ళకి నివేదిస్తే ఆ పాయసాన్ని తీసుకుని వాళ్ళు తినరు. అలాగే ఆ పుత్రుడిని కూడా వర్ణలోకానికి తీసుకువెళ్ళరు. కాబట్టి ఈ మంత్రోచ్చారణతోనే ఆయనకి నీ మీద దయ కలగాలి, నిన్ను వదిలేయాలి. అలాంటి మంత్రాన్ని నేను నీకు ప్రసాదిస్తాను అని చెప్పారు. వెంటనే ఆ అబ్బాయి ఎంతో చక్కగా నేర్చుకున్నాడు. ఆ మంత్రాన్ని స్తుతించారు. వరుణదేవుడు వచ్చేశారు. ఆ మంత్రోచ్చారణ చేసినటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి వరుణుడు కరిగిపోయాడు. కరిగిపోయి, అయ్యా నీకేం కావాలి, నిన్ను వదిలేయాలి, అంతే కదా, నిన్ను దక్కించుకుంటాను, ఆ తర్వాత నువ్వు ఫ్రీగా నువ్వు అరణ్యానికి వెళ్ళవలసిన అవసరం లేదు, నేను దక్కించుకుంటానని తీసుకొని తిరిగి ఇచ్చేశారు. సో ఈ విధంగా ఆ అబ్బాయి అరణ్యవాసం నుంచి తప్పించుకున్నారు. ఈ స్థితిని అందరూ దేవతలు కలిసి అందరూ తిలకిస్తున్నారు. దేవతలందరికీ ఆశ్చర్యం అయిపోయింది. ఆ దేవతలందరూ కట్టకట్టుకొని వచ్చేసి ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసారు. ఒక చిన్న పిల్లవాడు ఇలాంటి తత్వాన్ని, యోగ్యతని, స్థితిని కలిగి ఉన్నాడు కాబట్టి అని వాళ్ళందరూ వచ్చేసి, అయ్యా నీ స్థితిని మేము మెచ్చుకున్నాము, పెద్దవాళ్ళే ఇలా ఆలోచించరు, కాబట్టి నీకు ఏం వరం కావాలో కోరు అన్నారు. నాకు ఏ వరము వద్దు, ఇంకా ఎవరినైతే ఎన్ని వరాలు అడుగుతామండి, అందరూ దర్శనమిస్తే మనం ఏమడుగుతామో. కానీ ఆ అబ్బాయి మాత్రం, నా తండ్రి నన్ను వద్దనుకున్నారు, అవునా కదండి, నా తండ్రి నన్ను వద్దనుకున్నారు, నా తండ్రి మీద నాకు ఎటువంటి ద్వేషము లేదు, కాకపోతే ఈయన తన పిల్లల్ని అరణ్యం పాలు చేసి నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు కాబట్టి ఇతనికి నన్ను పుత్రుడుగా మీరు చేయండి, అంటే ఈయన యొక్క గోత్రంలో నన్ను కలపండి, ఈయన యొక్క వంశంలో నన్ను కలపండి, ఈయన యొక్క వర్గంలో నన్ను కలపండి, ఆయనకి పుత్రుడిగా నన్ను, ఆ వంశానికి వంశోద్ధారకుడిగా నన్ను చేయండి అని దేవతల్ని అడిగాడు. ఇలా ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు విశ్వామిత్రుడు ఒక పక్క, అలాగే దేవతలందరూ కూడా అదిరి బెదిరిపోయారన్నమాట. ఇంత చిన్న పిల్లవాడికి ఇంత జ్ఞానము, ఇంత శ్రద్ధ, ఇంత తత్వము, ఇంత ఏకాగ్రత, ఇంత శ్రద్ధ, భక్తి భావాలు ఉన్నాయి అని వాళ్ళు ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి అతను విశ్వామిత్రుడి యొక్క వంశంలో పుత్రుడిగా చేరాడు. కాబట్టి ఈ విధంగా ఆ అబ్బాయికి ఉన్నటువంటి ఆ గుణాలు ఏవైతే సద్గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి, మనం కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా భగవంతుని మీద భగవంతుని మీద నమ్మకాన్ని ఉంచి
ఆ జ్ఞానాన్ని, ఆ శ్రద్ధను, ఆ భక్తిని, ఆ సత్యగుణాన్ని మనం కూడా అవలంబించుకొని మనం కూడా ఆ ప్రజ్ఞను, ఆ స్థిత ప్రజ్ఞని, ఆ సంస్కారాన్ని మొదట మనము పెట్టుకోవాలి. ఆ సంస్కారం ద్వారా ఇవన్నీ కూడా వీలు అవుతుంది. ఆ విఘ్నతకు, ఆ ప్రజ్ఞకు, ఆయన యొక్క భక్తికి, ఆయన యొక్క త్యాగానికి భగవంతుడే ఆయన ప్రసన్నమైపోయారు. కాబట్టి ఇలాంటి గొప్ప మహర్షి యొక్క వృత్తాంతాన్ని మనం విన్నామనుకోండి, మనకు కూడా అలాంటి సంస్కారం, అలాంటి శ్రద్ధ, అలాంటి ప్రజ్ఞ, అలాంటి యజ్ఞత, అలాంటి యోగ్యత అనేది మనకు కూడా సంప్రాప్తిస్తుంది అని ఇక్కడ భగవంతుడే చెప్తున్నారు. ఇది కూడా ఒక మనకు సులభమైనటువంటి మార్గము. మన ఇంద్రియాలని ఇప్పుడు మనకు వినడం వల్ల మన మనసు ఏమనిపిస్తుంది?